డిగ్రీ కావాలా 30,000, పీజీ కావాలా 50,000? ఇవి కోర్స్ ఫీజులు అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడ్డట్టే. అంగట్లో అమ్ముతున్న సర్టిఫికెట్లకు కేటుగాళ్లు పెట్టిన రేట్లివి. దేశంలో ఏ యూనివర్సిటీ సర్టిఫికేట్ కావాలన్నా ఏదో ఓ రేటుకు అమ్మేయటం ఆ గ్యాంగ్ స్పెషాలిటీ. డబ్బు కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న గ్యాంగ్ పోలీసులకు చిక్కింది. ఈ సర్టిఫికెట్లు చూసారా? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇండియాలోని అనేక యూనివర్సిటీలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లు ఇవి. వీటిని అమ్మకానికి పెట్టాడు రాజన్ చౌదరి. అమీర్పేటలో స్వాతి ఎడ్యుకేషనల్ అకాడమీ సొల్యూషన్స్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి విద్యార్థులను మోసగిస్తున్నాడితడు. డిగ్రీ డిస్టెన్స్ కోర్సులను తమ సంస్థ ద్వారా నిర్వహిస్తున్నామని విద్యార్థులకు వలవేస్తున్నాడు. రెగ్యులర్ గా చదవలేని వారు డిస్టెన్స్ కోర్సులో జాయిన్ అవుతున్నారు. ఒక్కో విద్యార్థి దగ్గర 30,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నాడితడు. డిస్టెన్స్ కాకుండా రెగ్యులర్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయని మాయమాటలు చెప్పి విద్యార్థుల్ని మోసగిస్తున్నాడు. ఇతని మాటలు నమ్మిన వందలాది మంది విద్యార్థులు లక్షల్లో ముట్టజెప్పారు. విద్యార్థుల్ని కోర్సులో జాయిన్ చేయించి ఉత్తుత్తి పరీక్షలు రాయించి పాస్ అయ్యారంటూ నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు అంతా రెడీ చేసుకున్నాడు. జమ్మూ కాశ్మీర్ మొదలుకొని అన్ని రాష్ట్రాల్లోని యూనివర్సిటీల పేర్లతో నకిలీ సర్టిఫికెట్లను రెడీ చేశాడు. తమిళనాడులోని తిరువళ్లూరు యూనివర్సిటీ, భారత్ యూనివర్సిటీ, SCSVMC యూనివర్సిటీ, ఉత్తరప్రదేశ్ అలహాబాద్ రాజశ్రీ తండాల్ ఓపెన్ యూనివర్సిటీ, మైసూరులోని కర్ణాటక రాష్ట్ర ఓపెన్ యూనివర్సిటీ, న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ యూనివర్సిటీ, బోర్డ్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషనల్, ఝాన్సీలోని బుందేల్ఖండ్ యూనివర్సిటీ, ఇలా పదుల సంఖ్యలో విద్యాసంస్థల పేర్లతో నకిలీ సర్టిఫికెట్లు ప్రింట్ చేశాడు. వేలలో ఫీజులు వసూలు చేసి ఎంతకు హాల్ టికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం బయటపడింది. అమీర్పేటలోని స్వాతి అకాడమిక్ సొల్యూషన్స్ పై దాడులు చేసి భారీగా నకిలీ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ నకిలీ సర్టిఫికెట్ల గురించి విద్యార్థులకు తెలియదు. నిజంగానే కాలేజీ కోర్సులు ఆఫర్ చేస్తున్నారని నమ్మి లక్షల్లో డబ్బులు చెల్లించారు. చివరకు నకిలీ సర్టిఫికెట్ల దందా అంతా తెలిసి షాక్ అవుతున్నారు. రెగ్యులర్ డిగ్రీ కోర్సుల పేరిట డబ్బు దండుకుని తమను మోసగించాడంటున్నారు విద్యార్థులు. రెగ్యులర్ పర్లేదని నేను రాసాను చెప్పాను సార్. ఓకే, 25th ఫోన్ చేశాను, 26th ఫోన్ చేశాను, కాల్స్ సరిగా రిసీవ్ చేయలేదు వాళ్ళు. సో నేను డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి అప్రోచ్ అయ్యాను. మేడం ఫోన్ చేస్తే కూడా మీరు రిసీవ్ చేయట్లేదు, సరిగా ఆన్సర్ కూడా మీరు చేయట్లేదు, హాల్ టికెట్ రాగానే మీకు కాల్ చేస్తాము, మీరు వచ్చి హాల్ టికెట్ తీసుకోండి, మీకు January 30 నుంచి ఎగ్జామ్ ఉంటుందంటే, ఓకే ఎగ్జామ్ సెంటర్ ఎక్కడన్నా మీకు తెలిసి ఉంటుందా అంటే దానికి ఏం ప్రాపర్ రెస్పాన్స్ అయితే తెలియదు, మీరు ఊరికైతే రాకండి సార్, మేము కాల్ చేస్తే మీరు అప్పుడే రండి. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ నకిలీ సర్టిఫికెట్లను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. ఇతని చేతిలో మోసపోయిన బాధితులు ఎవరైనా ఉంటే తమకు ఫిర్యాదులు చేయాలని సూచిస్తున్నారు పోలీసులు. లోతుగా దర్యాప్తు చేయడం జరిగింది. సర్టిఫికేట్స్ ఏదైతే కలెక్ట్ చేసుకున్నామో అతని ఆఫీస్ నుంచి అవి వివిధ యూనివర్సిటీస్కి పంపించి వాటి యొక్క జెన్యూనిటీ వెరిఫై చేస్తున్నాం. అది వచ్చిన తర్వాత ఇంకా అతనిపై కఠినంగా మరొకసారి చేయకుండా శిక్ష పడే విధంగా ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది. ఈ కేటుగాడి ఇంతవరకు ఎవరెవరికి సర్టిఫికెట్లు అమ్మాడనే కోణంలో విచారణ మొదలైంది. చదవకుండానే పాస్ అయినట్లుగా నకిలీ సర్టిఫికెట్లను కొన్నట్టు తేలితే ఆ తర్వాత విద్యార్థులు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు పోలీసులు.